మేము మాట్లాడాలి కానీ నీ నాయకుడికే ఒక తల్లిని చెల్లిని గౌరవించలేనోడు వాడు. ఇంకా మీకెలా పార్టీకి తెలుస్తుంది? మీ కార్యకర్తలకేం తెలుస్తుంది? మీ చుట్టూ ఉన్న నాయకులకేం తెలుస్తుంది? నీ నాయకుడు సరైనోడైతే కిందనున్న కేడర్ అంతా బాగుంటది. నీ నాయకుడే సరిలేనోడు మీకెలా వస్తుంది చెప్పండి? ఆ క్రమశిక్షణ పార్టీలో ఉండవలసిన ఒక ఎలా ఉండాలి, ఏం చేయాలని అది మా తెలుగుదేశం పార్టీలోని నేర్చుకోవాలి. ఆడవాళ్ళు ఎలా ఉండాలి, పార్టీలో ఎలా నడవాలి, క్రమశిక్షణ ఏంటి అని అనేసి నేర్చుకోవాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మైకులు ఉన్నాయి కదా అని పేటీఎం బ్యాచ్ ని కూర్చోబెట్టి ఆ ఇష్టం వచ్చినట్టు తిట్టించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మాకు అవి చేత కాదు. మీరెంత అరాచక పాలన చేసినా మేమెవ్వరివి కూడా పార్టీ మాకు అధిష్టానం ఇస్తేనే మేము చేస్తాం. ఏ ప్రోగ్రాం అయినా పిచ్చోళ్ళ రోడ్లెక్కి ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం భిక్ష తింటూ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది వెధవలు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. చూడలేని పాలన, 2 ఏళ్ల పాలన ఎవరికి నచ్చలేదయ్యా? జనాలకు నచ్చిందయ్యా పాలన. మీకు నచ్చదు, మంచి పనులు ఎవరికి నచ్చవు. నోరు అదుపులో పెట్టుకొని గాని మాట్లాడకపోతే నీ ఇంటిలో దూరి పంతాం. ఇంకొకసారి గాని ఏ ఆడబిడ్డ ఊసైనా నువ్వు తెచ్చినా నువ్వు తక్షణమే మంత్రి గారికి, హోమ్ మినిస్టర్ మంత్రి గారు అనితా మేడం గారికి క్షమాపణ చెప్పాలి. చెప్పలేని పక్షాన నీ ఇంటిలో దూరి పంతా. నువ్వేం చేస్తావో ఏం పీకుతావో పీకు. వచ్చినట్టు వాగండి అమర్దా చంద్రబాబు నాయుడు చొప్పున పడతారా? అందరికీ నమస్కారం. రాజకీయ నాయకులు ఎవరైనా సరే విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉండాలి, ఉదాగా ఉండాలి. అది ఈ మధ్యన గుడివాడ అమర్నాథ్ గారు మహిళా హోంమంత్రికి సంబంధించి అనిత గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. అంతకంటే ఒక మహిళా లోకాన్నే కించపరిచే విధంగా మాట్లాడేటట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తున్నారు. ఆవిడికి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని ముఖానికి పూసుకొని వస్తుందని విమర్శ చేశారు. చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అది బేషరతు కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకాన్ని. మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మన మహిళా సోదరులు ఉన్నారు. ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళాలి అంటే అందంగా తయారవ్వమని చెప్తాం. మనం ప్రతి మహిళ కూడా ఎక్కువగా తనకి ఇచ్చినటువంటి డబ్బులు ఆ అందంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అది కుటుంబాలు, అన్ని కుటుంబాల్లో కూడా అలాగా. ఇప్పుడు మనం బయటకు వచ్చేటువంటి మహిళల్ని మన సొంత చెల్లెల్లాగా తల్లిలాగా చూడాల్సింది పోయి విమర్శ చేయడం మంచి పద్ధతి కాదు. అది అందులో ఒక దళిత మహిళ. ఈరోజు మనం రిజర్వేషన్ కల్పిస్తున్న దళితులు రావాలి,
దళిత మహిళలు రావాలి, రాజకీయంలో రావాలి, రాణించాలి, తమ సమాజం స్థాపన చేయాలి అంటే అన్ని వర్గాల వారికి కూడా మనం అవకాశం కల్పించాలి. ప్రముఖంగా మహిళలకి మంచి పాత్ర రాజకీయంలో ఇవ్వాలని చెప్పేసి అందరూ ఆలోచన చేస్తుంటే ఇలా వచ్చినటువంటి మహిళల పైన వాళ్ళు తయారు వేషధారణ మీద విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ కాపు ఉందనుకోండి, విధానపరమైనటువంటి ఆలోచన మీద చేయకపోతే మీ వెహికల్ వాడుకున్నారని చెప్పారు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మీకు ఉన్నాయంటున్నారు. ఓకే, మంచిదే. కానీ మహిళ అందం పైన, మహిళ తయారైన విధానం పైన, తను మేకప్ వేసుకుంటుందనే మాటల మీద చాలా బాధ కలిగించినటువంటి విషయాలు ఇవి. ఎవరైనా సరే ఎవరికైనా వ్యక్తిగతంగా ఏమైనా ఉందా? ఇందులో మన చేతనైతే మనం ప్రతి విమర్శ ఉండాలి, ఆ విమర్శ కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. కనుక నేను ఇప్పటికైనా తెలియజేస్తున్నాను, మహిళల్ని కిందపరిచే విధంగా మాట్లాడుతూ వాళ్ళ వేషధారణ మీద కిందపరిచడానికి ఎవరికి కూడా హక్కు లేదు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. మీకేమైనా అసభ్యకరంగా ఉన్నారా? అసభ్యకరంగా మీకు అసభ్యకరంగా బట్టలు వేసుకున్నారా? వాటి మీద ఒక మాట మాట్లాడారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ నిండుగా తను ఎప్పుడు కూడా చీర కట్టుకుంటారు, నిండుగా తన బొట్టు పెట్టుకుంటారు. వస్తే ఆ మేకప్ మీద వాటి మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇది సభ్య సమాజం ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా సరే మీరు ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శలు ఉత్సాహించుకోవాలి, లేకపోతే రేపు మహిళా లోకం ఊరుకోదని కూడా ఈ సమస్య. అలాగే ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వంలో కూడా ప్రతిదీ రాజకీయం చేయడమే ప్రతిపక్షానికి అలవాటుగా మారిపోయింది. నిన్న మొన్న స్టీల్ ప్లాంట్ దగ్గర చనిపోతే వాళ్ళకి అండగా ఉండాల్సింది పోయి రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేశారు. వాళ్ళ హయాంలో ఏకంగా ఆ ప్లాంట్ మూసేయడానికే ప్రయత్నం. ఇంకొక 2 నెలలు ఉంటే మూతపడిపోయి ఉండేది. ఈరోజు వచ్చి వాళ్ళు ప్లాంట్ పరిరక్షించినట్టుగా మాట్లాడుతున్నారు. అలాగే వీళ్ళు కార్మిక నాయకులు కూడా, రిటైర్ అయిపోయినటువంటి కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ప్లాంట్ జోలికి వెళ్ళొద్దు. రిటైర్ అయినటువంటి వారు వెళ్ళి మీరు రిటైర్మెంట్ చేశారు కనుక హ్యాపీగా 30 సంవత్సరాల పాటు దానికి సేవ చేశారు, మీకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ వచ్చాయి. ఇంకా తిరిగి రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేయదు. మీరే కదా 3,000 కోట్లు ఉంటే సరిపోద్ది అన్నవారు ఈరోజు వచ్చి 15,000 కోట్లు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు, ఏం చేశారు అని అంటున్నారు. ప్లాన్ నట ముఖ్యమా, లేకపోతే ప్లాన్ మూతపడిపోవడం మీకు ముఖ్యం? 15,000 కోట్లు తీసుకొచ్చాం కదా అంటే తెచ్చారు కనుక చనిపోయారు, తెచ్చారు కనుక చచ్చారు. ఇదే కార్మిక నాయకులు ఉండాల్సినటువంటి ఆలోచన. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి ప్లాన్ని మనం ఏ విధంగా ముందుకు నడపాలన్న ఆలోచన ఉండాలి. అలాగే అందులో ఈ రాజకీయ ఎవరైతే ఈ కార్మిక నాయకులు ఉన్నారో, ఈ కార్మిక నాయకులు తెలియకుండానే అక్కడ మెయింటెనెన్స్ దాంట్లోనే డబ్బులు తీసుకొని చేర్పించుకుంటారు. ఒకసారి మీ గుండె మీద చేసుకుని చెప్పండి, నిర్వాసితుడికి అన్యాయం చేస్తుంది ఎవరని? మెయింటెనెన్స్ అయినా నిర్వాసితులకు ఇవ్వాలంటే అందులో కార్మిక నాయకులు ఉన్నారు, రిటైర్మెంట్ అయినటువంటి వారు ఉన్నారు, నాయకత్వం చేసినటువంటి వారు ఉన్నారు. వాళ్ళ పక్షాన్ని, నిర్వాసితుల పక్షాన్ని ఉండాల్సింది పోయి వాళ్ళకి అన్యాయం చేసేటువంటి పద్ధతి కనుక ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాను. తర్వాత డిఎస్సికి సంబంధించి కూడా అనాథరమైన ప్రాధాన్యత చేయడానికి వైసీపీ నాయకులు వాళ్ళు నేత ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్తున్నారు. ముందు మీకు గొడవ మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ గొడవ మీద సిబిఐ అన్నారు, అధికారులకు వచ్చిన తర్వాత సిబిఐ మూసారు. అంటే మీ టైంలో ఒక్క డిఎస్సి పోస్ట్ వేయలే, ఒక్క టీచర్ పోస్ట్ వేయలే, ఒక కానిస్టేబుల్ పోస్ట్ వేయలే. ఈ గంట అదే అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, కులాల మధ్యలో చిచ్చు లేకుండా మంచి పద్ధతి కాదు. ఒకసారి స్పోర్ట్స్ కోటలో ఏదో తప్పు జరిగిపోయింది అంటున్నారు. మీరు చెప్పండి, ఏదో ఒకే సామాజిక వర్గానికి ఇచ్చేసారు అంటున్నారు. ఏదో మీ దగ్గర డేటా చెప్పండి, డీటెయిల్స్ పట్టుకున్నాయి. తప్పుడు విధానాలతోనే యువతను పాడు చేయొద్దు.